అరుణ హెర్బల్ బ్యూటీ పార్లర్ అండ్ ఫ్యాన్సీ స్త్రీలకు మాత్రమే. బ్యూటీషియన్ ఎస్ అరుణ. మా ప్రత్యేకత 5,000 రూపాయల హైడ్రో ఫేషియల్ కేవలం 3,000 రూపాయలకే చేయబడును. మా వద్ద బ్రైడల్ మేకప్, పార్టీ, ఫోటోషూట్, రిసెప్షన్, హెచ్డి ప్రో, ఎయిర్ బ్రష్ మేకప్ చేయబడును. నెయిల్ ఆర్ట్ చేయబడును. మా వద్ద ఫ్యాన్సీ కాస్మెటిక్స్ ఐటమ్స్, పెండ్లకి, తలంబ్రాలకు ఐటమ్స్, ప్రధానంకు సంబంధించిన ఐటమ్స్ మరియు అన్ని రకముల పార్టీలకు గాజులు, సీజెడ్ ఐటమ్స్, టెంపుల్ గోల్డ్ ఐటమ్స్ లభించును. పెళ్లిలకు సంబంధించిన జ్యువెలరీ సెట్స్ మరియు హల్దీ ఐటమ్స్ రెంట్కు ఇవ్వబడును. హల్దీ ఈవెంట్స్ చేయబడును. దర్శి పట్టణంలో ట్రైన్డ్ సంతోషి శ్రీకర్ గారిచే సర్టిఫికెట్ పొందిన ఎస్ అరుణ గారిచే బ్యూటీషియన్ కోర్స్ నేర్పించబడును. స్త్రీలకు మాత్రమే. అరుణ హెర్బల్ బ్యూటీ పార్లర్ అండ్ ఫ్యాన్సీ. బ్యూటీషియన్ ఎస్ అరుణ. పొట్టి శ్రీరాములు వీధి, ఆర్చి దగ్గర, దర్శి. సెల్ నంబర్స్ 8328330323. మన దర్శి వార్తలు ప్రేక్షకులకు నమస్కారం. వార్తలు సమర్పిస్తున్నది మీ గంగిశెట్టి రామస్వామి. దర్శి నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే డాక్టర్ బూచపల్లి శివప్రసాద్ రెడ్డి, జడ్పీ చైర్పర్సన్ శ్రీమతి బూచపల్లి వెంకయ్యమ్మ ఈరోజు దర్శిలోని పొదిల్ రోడ్లో గల పార్టీ కార్యాలయం వద్దకు చేరుకోగా అధిక సంఖ్యలో స్థానిక నాయకులు, అభిమానులు, కార్యకర్తలు ఆయనకు స్వాగతం పలికారు. అనంతరం ఎమ్మెల్యే శివప్రసాద్ రెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడుతూ దర్శి ఎంతో ప్రశాంతమైన నియోజకవర్గమని, ఎవరు ఎటువంటి అల్లర్లకు పాల్పడవద్దని, సమన్వయం పాటించాలని, పార్టీ కార్యకర్తలకు పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని, ఎవరు అధైర్యపడవద్దని పలు విషయాల గురించి ఎమ్మెల్యే మాట్లాడటం జరిగింది. నమస్కారం. రాష్ట్ర స్థాయిలో దర్శిలో 91% పోలింగ్ చేసి ప్రజాస్వామ్యబద్ధంగా దర్శి ప్రజలందరూ కూడా అత్యధిక ఓట్లు వేసిన ప్రజలందరికీ మరీ నమస్కారాలు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ప్రేమతో, జగనన్న మీద అభిమానంతో బూచపల్లి సుబ్బారెడ్డి గారు, మా నాన్నగారు, అమ్మగారి మీద నమ్మకంతో గత 20 సంవత్సరాల నుంచి ఈ ప్రాంతంలో అందుబాటులో ఉండి పేద ప్రజలందరి కోసం అనేక సందర్భాల్లో అందుబాటులో ఉన్నాం కాబట్టి మమ్మల్ని విశ్వసించి ఈ కాన్స్టిట్యున్సీలో బూచపల్లి కుటుంబాన్ని గెలిపించుకుంటే బాగుంటుంది. జగన్ నాయకత్వంలో ప్రతి ఒక్కరు కూడా వైఎస్ఆర్సీపీ నాయకత్వం, కార్యకర్తలు కలిసిమెలిసి ప్రజలతో కలిసి నన్ను ఇంత విజయం కోసం ప్రతి ఒక్కరు కష్టపడిన ప్రతి ఒక్క కార్యకర్తలందరికీ, ప్రజలందరికీ మరీ నమస్కారాలు. ఈ విజయం దర్శి ప్రజల విజయంగా భావిస్తున్నాను. ఎందుకంటే రాష్ట్రంలో మీరంతా చూసే ఉంటారు, రిజల్ట్స్ అన్ని విధాలను చూశారు. జగన్మోహన్ గారు ఎప్పుడైనా పేద ప్రజల కోసం, ఎస్సీ, ఎస్టీ, బీసీ పలికిన వర్గాలందరి కోసం గతంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా పేద ప్రజల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి ఆ పేద ప్రజల కోసం వాళ్ళ సొంత కుటుంబంలో భావించి అన్ని పథకాలు కూడా పేదవాళ్ళకి నేరుగా ఇస్తూ ఇన్ని పథకాలు, ఇన్ని మంచి పనులు గతంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా ఎన్నో పథకాలు పేద ప్రజలు ప్రవేశపెట్టి మేమందరం ఉత్సాహంలో గవర్నమెంట్లో వస్తామనుకున్నాం. కానీ ఎన్నో కారణాల వల్ల ఎలా జరిగిందో మాకు తెలియదు. కానీ నిజంగా నేను గవర్నమెంట్లో రాలేకపోతే నిజంగా చాలా బాధగా ఉంది. జగన్మోహన్ గారిని మన కలిసినప్పుడు కూడా నిజంగా జగన్మోహన్ గారు మన పేద ప్రజల కోసం ఎన్నో మంచి పనులు చేశాము. ఏ కారణాల వల్ల మన గవర్నమెంట్ రాలేదని చెప్పేసి చాలా బాధగా ఉన్నాను. మేము కూడా కార్యకర్తలందరూ, ప్రజలందరూ కూడా బాధగా ఉన్నాం. ఎందుకంటే ఇచ్చిన పథకాలు, ఇచ్చిన మేలు ఎన్నో విధాలుగా గతంలో ఎప్పుడు చేయని విధంగా మనం చేసాము. కానీ గవర్నమెంట్లో లేకపోవడం జరిగింది. నిజంగా బాధ అనిపిస్తుంది. పదవులు ఉన్నా, పదవులు లేకపోయినా, గవర్నమెంట్లో ఉన్నా లేకపోయినా ప్రతి ఒక్క కార్యకర్త కూడా సమన్వయం పాటించి మనం కష్టపడి మనం పనిచేసాము. ఇదే నియోజకవర్గానికి గతం నుంచి సేవలు చేస్తూ ఉన్నాము.
ఎప్పుడు కార్యకర్తలకు అందుబాటులో ఉంటాం. ప్రతి ఒక్క కార్యకర్త కూడా సమన్వయపరిచి గ్రామాల నుంచి అల్లర్లు జరగకుండా ప్రతి ఒక్క సమన్వయపరిచి అదేవిధంగా రాజకీయంలో జరిగిన ఘటనలో రాజశేఖర్ గారికి పెట్రోల్ పాలసీ తగలేయడం నిజంగా చాలా బాధగా ఉంది. ఎందుకంటే 2004 నుంచి 2009 వరకు కులాలకి మతాలకి పార్టీకి అతీతంగా రాజశేఖర్ గారిని దైవంగా ఉంచారు ఉమ్మడి రాష్ట్రంలో. ఎందుకంటే రాజశేఖర్ గారి టైంలో ఇచ్చిన పథకాలని హామీలు ఇచ్చి హామీలు నెరవేర్చి ఎప్పుడూ లేని విధంగా రైతు రుణంలోకి అన్ని హామీలు నెరవేర్చి రైతులందరికీ ఫ్రీ కరెంట్ ఇచ్చి రాష్ట్రంలో పేదవాళ్ళందరూ బాగుండాలని ఆరోగ్యశ్రీ పథకం పెట్టిన అటువంటి మహానుభావుల మీద పెట్రోల్ కోటి ఖండించడం నిజంగా చాలా బాధాకరంగా ఉంది. ప్రజలందరూ గమనించాల్సిన అవసరం ఉంది. ఎవరైనా ప్రతి పార్టీ వాళ్ళు వాళ్ళ నాయకులు పూజించుకుంటారు, కానీ ఈ విధంగా గతంలో ఎప్పుడూ లేని విధంగా ఇటువంటి సంస్కృతిని దయచేసి ఆపాల్సిన కూర్చోం. ఎందుకంటే దర్శనీయాలకు ప్రజలందరూ ప్రశాంత వాతావరణం జరుగుతుంది. దయచేసి ప్రజలందరూ కార్యకర్తలందరూ సమన్వయం పాటించి ఎటువంటి అల్లర్లు జరగకుండా ప్రతి ఒక్కరూ సమన్వయం పాటించాల్సిన. అదేవిధంగా దర్శి ప్రజలందరికీ వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలందరికీ హామీ ఇస్తున్నాం. మీకు ఎప్పుడు అందుబాటులో ఉండి ఏ చిన్న సమస్య ఉన్నా అందుబాటులో ఉండి మీకు ఏ సమస్యలు రాకుండా ఎప్పుడు మీకోసం పోరాడుతూ ఉంటాం. ప్రతి ఒక్కరు కూడా సమన్వయం పాటించి ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయవలసింది. మరొకసారి ఈ విజయాన్ని కోసం కష్టపడిన వైఎస్ఆర్సీపీ నాయకులందరికీ కార్యకర్తలందరికీ ప్రజలందరికీ కూడా మరొకసారి నమస్కారాలు చేస్తున్నాను. ప్రజా విజయంగా భావిస్తూ ప్రతి ఒక్కరికి కలిసి నియోజకవర్గంలో అందరికీ అందుబాటులో ఉండాలని చెప్పి